నైరుతి బెడ్రూమ్లో ఎలా పడుకోవాలి? దక్షిణాన్ని తల అంటే పశ్చిమం దక్షిణ గోడలకు దగ్గరగా మంచం వేసుకొని దక్షిణాన్ని తల పెట్టుకొని పడుకోవాలి. అంటే ఉత్తర గోడకు దూరంగా పడుకోవాలి. అక్కడ పడుకుంటే ఎన్ని గంటలు పడుకుంటాం? నైరుతిలో బెడ్రూమ్లో మనం సుమారు ఒక 8 గంటలు 7 గంటలు 8 గంటలు పడుకుంటాం. రోజంతా కష్టపడి 12 అవర్స్ కష్టపడి అన్ని గంటలు 8 అవర్స్ అక్కడ పడుకుంటాం. మనం బాడీ అంతా కూడా రికవర్ అయ్యేది అక్కడే. బయాలజికల్గా బాడీ రిపేర్ ఎప్పుడవుతుంది? రెస్ట్లో ఉన్నప్పుడు. అంటే మనం ఊరికే కుర్చీలో కూర్చొని రెస్ట్లో ఉన్నప్పుడు కాదు, పడుకున్నప్పుడే బాడీ రిపేర్ అయ్యి బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. అంటే నైరుతి రూమ్కి అంత ఇంపార్టెన్స్, నైరుతికి ప్లేస్కి అంత ఇంపార్టెన్స్. బాడీలో ఉన్న టిష్యూస్ అన్నీ కూడా అప్పుడే రిపేర్ అవుతాయి. మన కండరాలు కూడా అన్నీ అప్పుడే రిపేర్ అయ్యి మళ్ళీ వాటి శక్తిని రికవర్ చేసుకుంటాయి. సో నైరుతిలో అందుకే ఏమన్నారంటే, నైరుతిలో పశ్చిమం దక్షిణ గోడలకి దగ్గరగా మంచం వేసుకొని దక్షిణాన్ని తలపెట్టి పడుకోవాలి. లేదు విరుద్ధంగా మనం ఉత్తరం అక్కడ మంచం వేసుకున్నాం కానీ ఉత్తరం తలపెట్టి పడుకుంటున్నాం అంటే క్వైట్ రివర్స్. అలా ఉండకూడదు. లేదు మనం ఆ నైరుతి రూమ్లో పడుకుంటున్నాం కానీ ఉత్తరం గోడకి దగ్గరగా వేసుకొని పడుకుంటున్నాం, అలా కూడా పడుకోకూడదు. బాడీ ఫుల్గా రీఛార్జ్ అవ్వదు. బాడీ ఫుల్ రీఛార్జ్ అవ్వలేదనుకోండి, నిద్ర సరిపోలేదనుకోండి, చాలా డిస్టర్బ్ అయిపోతాం కదా, ఆరోగ్యం చెడిపోతుంది, ప్రాపర్ డెసిషన్ తీసుకోలేము. నైరుతిలో కరెక్ట్గా పడుకున్న వాళ్ళు ఫ్యామిలీని కరెక్ట్గా లీడ్ చేయగలరు. వాళ్ళ మాట అందరూ వింటారు, ఎవరు ఎదురు చెప్పరు. ఇతను కూడా కరెక్ట్గా ఎదురు చెప్పే అవకాశం ఇవ్వకుండా అందరినీ కూడా కరెక్ట్గా లీడ్ చేస్తారు. అంటే ప్రతి మనిషికి కూడా మనిషిలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 7 చక్రాలు. సో ఫస్ట్ మూలాధార చక్రం. మూలాధార చక్రం స్థిరత్వానికి నిలయం. మనిషి స్థిరంగా ఉండాలి, ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలంటే మూలాధార చక్రం కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉండాలి. అంటే నైరుతి బాగుందనుకోండి, మన మూలాధార చక్రం కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉంటుంది, మంచి కమాండ్ ఉంటుంది, అన్నిటి పట్ల మంచి పటుత్వం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కరెక్ట్గా డెసిషన్ తీసుకునే శక్తి ఉంటుంది. ఎంతటి శత్రువు అయినా అతను ముందు రాగానే అలా సరెండర్ అయిపోతారు.